ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు జరుగుతుంటే కొంతమంది ఆర్టీసీ కార్మికులు కొంత భావోద్వేగానికి గురై ఆత్మహత్యయత్నం చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 4 ఆత్మహత్య ప్రయత్నాలు జరిగినాయి. అందులో వరంగల్ నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ డ్రైవరు పెట్రోల్ పోసుకొని తలగబడి ఆయన మొత్తం బాడీ అంతా కాలిపోయింది. అక్కడ నుంచి ఆయన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయారు. అక్కడ ట్రీట్మెంటు ఇంకా మెరుగైన చికిత్స కోసం అని చెప్పేసి యశోద తీసుకొచ్చారు. అక్కడికి ఇలా కంచన్బాగు పిఎస్లో కంచన్బాగు అపోలో హాస్పిటల్ ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిందని చెప్పేసి ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ అధికారికంగా ట్విట్టర్లో సంతాపం ప్రకటిస్తాడు. మరోవైపు వార్తా ఛానళ్లలో కొన్ని రకాల సోషల్ మీడియా వేదికలలో ఆయన చచ్చిపోయాడని చెప్పేసి ఆయన ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి. ఇంకోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఆయనతో పాటు ఉద్యమం చేసి ఆయనతో పాటు ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చిన కార్మికులను కానీ లోపల దవాఖానలకు పర్మిషన్ ఇయ్యరు. లేదు ప్రముఖ నాయకులు కొంతమంది వీళ్ళు వచ్చి మేము చూస్తాం శంకర్ గౌడ్ బతుకున్నాడా చచ్చిపోయిందా ఏంది పరిస్థితి అంటే పోలీసు వాళ్ళు వాళ్ళని లోపలికి పోని పరిస్థితి. అంటే ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక అప్రకటిత ఎమర్జెన్సీ. ఇది దవాఖానా? ఇక్కడేమన్నా 144 సెక్షన్ ఉందా? ఇదేమన్నా పాకిస్తాన్ ఇండియా బార్డరా? ఇంతమంది పోలీసులు ఇక్కడ ఆర్టీసీ కార్మికులు లేరు, ఈడొక నిరసన జరుగుతలేదు, ఈడొక 100 మంది ఉద్యమం చేస్తలేరు. ఒక ఉద్యమకారుడు ఆత్మత్యాగం చేసి ఆత్మహత్య ప్రయత్నం చేసి దవాఖానలో ట్రీట్మెంట్ చేస్తుంటే కనీసం ఆయన జూనిక లోపల వనియకుండా ఇంతమంది పోలీసులు ఇక్కడ అడ్డం ఉండి వాళ్ళు ఎవరిని లోపల వనియకుండా ఎట్లా అంటే ఒక బార్డర్ దగ్గర ఆపుతారు చూసినా గట్లా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీద ఎట్లా బతుకుతామన్న ఇది నడుస్తూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇయనీక 1200 మంది ప్రాణాలు మింగింది. 1200 మంది ప్రాణాలు మింగింది. ఇలా వాళ్ళే మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిర్రు, మేము ఆర్టీసీని మమ్మల్ని అధికారంలోకి తెస్తే మిమ్మల్ని గెలిపిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు ఏం కావాలంటే అది ఇస్తాం, మేము ఈ చేతిలో బంగారు పళ్ళెంలో పెడతాం, మిమ్మల్ని మొత్తం తీసుకుపోయి ఆకాశంలో పెడతాం అని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే ఇలా ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు మింగుతున్నారు. తెలంగాణ బిడ్డల 1200 ప్రాణాలు మింగింది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోలేదా? ఇలా తెలంగాణ వచ్చినాక కూడా మీరు ప్రాణాలు మింగుతారా? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే కనీసం స్పందన ఉండదా, సోయి ఉండదా? రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 2 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు, బస్సులు నడవనిస్తలేరు. వాళ్ళు బస్సులు నడపకపోతే మీరు ప్రైవేటు వ్యక్తులను పెట్టి బస్సులు నడిపిస్తారు. అంటే రోజుకు 500, 600, 800 చొప్పున ప్రైవేటు డ్రైవర్లు తెచ్చి బస్సులు నడిపిస్తుంటే వాళ్ళకు ఆర్టీసీ బస్సులు ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియక ఒకరికి ఎక్కడికక్కడ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అంటే మా ఉద్యోగం పోతుందేమో, మేము ఇట్లనే సమ్మె కొనసాగిస్తే ఈ ప్రైవేట్ డ్రైవర్లతోని బస్సులు నడిపిస్తే మా ఉద్యోగం పోతుందేమో అని చెప్పేసి ఒక రకమైన భయానికి లోని ఆత్మీయత భావానికి గోలి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 4 ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఒక ఆయన చనిపోయిందని చెప్పేసి ఒక రకమైన వార్తలు, ఇంకా చనిపోలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే చనిపోయిన వార్త బయటకు వస్తే ఆర్టీసీ కార్మికులను ఆపతరమవుతుంది ఈ ప్రభుత్వానికి. ఇలా పోలీసు వాళ్ళు ఇక్కడ 100 మంది ఈ దవాఖానలో ఒక కార్మికుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్తే 100 మంది కార్మికులు రాకుండా ఆడుకోవడానికి ఒక 100 మంది పోలీసులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులను అడ్డుకోవడానికి పోలీసులు సరిపోతారా? ఈ ప్రభుత్వం సరిపోతుందా? తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఏంది? వాళ్ళు ఇంటింటికి వాళ్ళు ప్రతిరోజు ఒక ఆర్టీసీ డ్రైవరు, ఒక ఆర్టీసీ కండక్టరు రోజుకు దాదాపు 500 నుంచి 1000 మంది ప్రయాణికులని ఊర్లు వాళ్ళు తిప్పుతారు. ఒక 1000 మందికి వాళ్ళు సంవత్సరం చెరవేయగలుగుతారు. అలాంటి ఆర్టీసీ కార్మికులతోటి ఇలా నెత్తిగోక్కుంటున్నది ఈ ప్రభుత్వం. అంటే కొరిమితోటి నెత్తిగోక్కుంటున్నారు చూసినా అలాంటి పరిస్థితులు ఇలా ప్రభుత్వం ఉన్నది. వాళ్ళకి ఇచ్చిన హామీలే, మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమంటే ఇలా వాళ్ళు సమ్మె చేసేలాగా ప్రేరేపిస్తారు. 40 రోజుల ముందు సమ్మె నోటీసులు ఇచ్చినా స్పందించరు. రేపు సమ్మెకు పోతామనగా మేము కమిటీ చేస్తున్నామని చెప్తారు. ఇలా మీ నిర్లక్ష్య విధానానికి, మీ నిర్లక్ష్య పద్ధతికి భయపడి, భంగపడి, బాధపడి ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఆయన చచ్చిపోతే కూడా ఇలా చచ్చిపోయిన వార్త బయటకు తెలవనీయకుండా ఇలా గేట్లు అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి ఆ వార్తను మిగతా తెలంగాణ ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు తెలవనీయకుండా చేస్తున్నారు. ఇది ప్రభుత్వం వైఫల్యమా, ప్రభుత్వ దౌర్జన్యమా ఏమనాలి? తెలంగాణ ప్రజలు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, యువత కానీ అందరూ ఇలా ఆలోచిస్తున్నారు. అవును, ఇది మా వైఫల్యమే. ఒక ఆర్టీసీ కార్మికుడు మేము ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయినందుకు చచ్చిపోయిన వార్తను ఈ ప్రభుత్వం ధైర్యంగా ఒప్పుకుంటుందా? లేదు,
ఆయన చచ్చిపోయిండు, ప్రమాదవశాత్తు చనిపోయిండు, ఇప్పటికే చనిపోయినాక కూడా మేము నాటకాలు ఆడుతున్నామని చెప్పేసి డైరెక్ట్గా అనౌన్స్ చేయగలదా? ఎందుకు ఇవాళ మీడియాకు మీరు ప్రముఖులు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినిమా సెలబ్రిటీలు అనారోగ్యంతో ఉంటే, వాళ్ళు రోగాలు వచ్చి చచ్చిపోతే దాఖలలో వాళ్ళను ప్రముఖులు పరామర్శించనీకి వస్తే మీరు లోపలికి అలవ్ చేస్తారు. ఎందుకంటే మీకు ప్రచారం కావాలి కాబట్టి. ఒక ఉద్యమంలో ఒక కార్మికుడు ఆత్మహత్య ప్రయత్నం చేసి చచ్చిపోతే మీరు లోపలికి ఒక మీడియాను లోపలికి పంపించారు, అలా కుటుంబ సభ్యులను లోపలికి పంపించారు, అలా తోటి కార్మికులను లోపలికి పంపించారు, కార్మిక నాయకులను లోపలికి పంపించారు, రాజకీయ నాయకులను లోపలికి పంపించారు. అంటే ఇదేంటిది? నిరంకుశత్వమా? అమానుషమా? దమనకాండనా? అప్రకటిత ఎమర్జెన్సీయా? ఇది ప్రజాస్వామ్యమా? రాహుల్ గాంధీ చెప్పే మొహర్బత్కి దుకాణం అనాలనా?